మనకి భారతదేశాన్ని ఉద్దేశించి ఈవై ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం 2038 కల్లా మన భారతదేశం ఏకంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ని అయితే వెల్లడించారనమాట. సో దీంట్లో భాగంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అదే 2038 కల్లా మరి మన ఇండియా మరి ఏకంగా 34.2 ట్రిలియన్ల జీడిపి నమోదు చేయొచ్చు అని చెప్పేసి దాంట్లో అయితే వాళ్ళు పేర్కొన్నారు. సో దీంతో పాటు మరి వాళ్ళు ఎందుకు ఇంత ఎస్టిమేట్ చేశారంటే, వాళ్ళు చెప్తుంది ఒకటే, దేశ జనాభా సగటు వయసు చూసుకుంటేనేమో 28.88 సంవత్సరాలుగా ఉంది. దాని తర్వాత రెండో అత్యధిక సేవింగ్స్ రేటు, ప్రభుత్వ అప్పులు, జీడిపి రేషియో తగ్గుదల తదితర అంశాలను మేము పరిగణలోకి తీసుకున్నాం. సో దాని ఆధారంగానే ఇదంతా చెప్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అయితే వెల్లడించారనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చైనా 2030 నాటికి చూసుకుంటే 42.2 ట్రిలియన్లతో లీడింగ్లో ఉన్న వృద్ధి జనాభా దానికి అడ్డంకిగా అవుతుందని చెప్పేసి మరి ఈవై అయితే వాళ్ళ రిపోర్ట్లు అయితే తెలియజేయడం జరిగింది.